దేవుని పరిశుద్ధ నామమున కూడి వచ్చిన సంఘానికి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మందిరము అనే శీర్షిక మనము గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ద గాడ్స్ మీటింగ్ ప్లేస్, దేవుడు కలుసుకొను స్థలము దేవుని మందిరము. ఈ దేవుని మందిరం గురించి మనం ధ్యానిస్తూ పాత నిబంధనలో బలిపీఠాల దగ్గర నుంచి ప్రారంభించుకుంటూ వచ్చాం. బలిపీఠాలు తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినాక ప్రత్యక్షపు గుడారము, ఆ గుడారము కట్టబడిన తీరు, దాంట్లో ఉన్న ప్రత్యక్షతలు మనం నేర్చుకున్నాం. అలాగే పోయిన వారం మనం నేర్చుకున్నాం, ప్రత్యక్ష గుడారము కడుతున్న క్రమంలో దేవుడు బెసలేలు అనే ఒక వ్యక్తిని దేని చేత నింపాడు? ఆత్మచేత నింపాడు. తర్వాత బుద్ధి జ్ఞానముల చేత నింపాడు. తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన పనులు బెసలేలు అతనితో ఉన్న టీం అందరూ కలిసి ఏం పనులు చేసేవాళ్ళంట? విచిత్రమైన పనులు చేసేవాళ్ళంట. వాళ్ళు దేవుని మందిరంలో ఏం చేసేవాళ్ళు? విచిత్రమైన పనులు చేసేవాళ్ళు. దేవుని మందిరంలో నువ్వు పని చేయాలంటే నువ్వు దేని చేత నింపబడాలని మనం ధ్యానించాం? ఆత్మచేత నింపబడాలి. 2, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల చేత నింపబడిన వాడు దేవుని చేతిలో వాడబడతాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, పోయిన వారం మనం ధ్యానించాం బెసలేలును దేవుడు ఎలా వాడుకున్నాడు, బెసలేలును దేవుడు ఎలాగో నిలబెట్టాడు, బెసలేలును దేవుడు ఆ యొక్క మందసము కట్టడానికి, అడ్డతెరలు కుట్టడానికి, లేకపోతే అహరోను వస్త్రములను కుట్టడానికి, ఈ విచిత్రమైన పనులు చేయటానికి, ఆ యొక్క నగిషి పని చేయటానికి, ఆ యొక్క చెక్క పని చేయటానికి, ఆ బంగారపు పొదుగులను పొదగటానికి, ఈ విచిత్రమైన స్కిల్స్ని దేవుడు ఆత్మచేత ఇచ్చాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు జ్ఞానము కొదువై ఉంటే ప్రభువుని అడిగితే నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఇఫ్ యు నీడ్ స్కిల్స్ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్తే వచ్చేది కాదు స్కిల్, లేకపోతే నువ్వు ఏదో తిప్పలు పడితే వచ్చేది కాదు స్కిల్, అంగళ్ళలో కొనుక్కునేది కాదు జ్ఞానము. దేవుని దగ్గరకు నుంచి వచ్చేది జ్ఞానము. అందుకే ప్రపంచంలో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ ఎవరు చేశారో తెలుసా? దేవుని బిడ్డలు చేశారు. హల్లెలూయా. వాళ్ళు స్కిల్స్, వాళ్ళు ఇన్వెంట్ చేసింది ప్రతిదీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అనేకమైన ఆవిష్కరణలు చేసినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన మూల వాక్యము ఈ పాటికి మీకు కంఠస్థ వచ్చేసే ఉండాలి. మూల వాక్యం ఏం చెప్పండి? నిర్గమకాండం 28, 25:8 ఏంటది? నేను వారితో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలములను నిర్మింపవలెను. తక్కువ చెప్పాలి. ఇప్పుడు 5వ వారం మనం నేర్చుకుంటున్నది ఆ వాక్యం. నేను వారితో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని మందిరము ఆయన వసించు పరిశుద్ధ స్థలం, దేవుని మందిరము ఆయన కనుదృష్టి నిలుపు స్థలం. ఇవి మనం ఇంకా రానున్న దినాల్లో ఇంకా నేర్చుకుంటూ ఉంటాం. అయితే దేవుడు బెసలేలుకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం చూసాం. ఎలాంటి జ్ఞానం చేత దేవుడు అతన్ని నింపాడో కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ మందిరము అనగా దేవుని యొక్క ఆ పరిశుద్ధ ప్రాంగణము, లేకపోతే దేవుడు వచ్చి నిలబడి మాట్లాడే స్థలము, దేవుడు ముఖాముఖిగా దర్శించే స్థలము మందిరము అని అనుకున్నాం కదా. దేవుడు ప్రతిరోజు మోషేతో ముఖాముఖిగా మాట్లాడే స్థలం ఏంటి? మందసం దగ్గర, దేవుని ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గర దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఏమని వాక్యంలో రాయబడిందంటే, ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మోషేతో దేవుడు ప్రతి దినము ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరములో దేవుడు ఎలాగూ కలగజేసుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర జరిగిన కొన్ని సంఘటనలను నేను మీ ఎదురుగుండా పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు నిలుచు స్థలము, దేవుడు వసించు స్థలము, దేవుని మందిరమైన ఆ ప్రాంగణములో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. దేవుని మందిరము ఉండే స్థలములో న్యాయం ఉంటుంది. దేవుడు నివసించు స్థలములో ఆయన కృప నిలిచి ఉంటుంది. దేవుడు నిలుచు స్థలములో ఆయన ప్రత్యక్షత నిలిచి ఉంటుంది. మనము వాక్యంలో చూస్తే దేవుని మందిరంలో పనిచేయటానికి యాజకులు అవసరమయ్యారు.
యాజకులను దేవుడు నియమించాడు. అహరోను కుమారులను లేవీయులు అని పిలువబడిన వారుగా, లేవీయులుగా వాళ్ళని పిలిచి వారికి ఇచ్చిన క్రమం ఏంటంటే, వారికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు యాజకత్వం చేయాలి అని అన్నాడు. యాజకత్వం అంటే ఏంటి అని అంటే, తమ కొరకు తాము ప్రార్థన చేసుకుంటూ తన ఎదురుగుండున్న ప్రజల కొరకు కూడా ప్రార్థన చేసేవాడు యాజకుడు. గుర్తుంచుకోండి, ఈ లోకానుసారమైన యాజకుడు ఎవరు అనంటే, మొదట తన కొరకు తను ప్రార్థన చేసుకోవాలి, 2 ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో యాజకత్వం ఎలా జరిగేది అంటే, పాప పరిహారార్థ బలిని అర్పించే ముందు మొదట వారి పాపముల నిమిత్తము మొదట బలి అర్పించుకుంటారు. వారి పాపముల గురించి బలి అర్పించుకొని, ఆ బలి అర్పించుకున్న తరువాత ప్రజల పాపము కొరకు పాప పరిహారార్థ బలి అర్పించేవాడు. యాజకుడు మొదట తన పాపము నుండి పరిహారం పొందాలి, 2 ప్రజల పాపదోషం కొరకు యాచించేవాడిగా, యాజకత్వం చేసేవాడిగా ఉండాలి. పాత నిబంధనల యాజకులందరూ ఇదే చేసేవాళ్ళు. చూడండి, ఈ యాజక ధర్మం చేయటానికి దేవుడు అహరోను అతని కుమారులను దేవుడు నియమించాడు. దేవుని మందిరములో చూడండి, ఎప్పుడు దేవుని మహిమ దిగి వస్తూ ఉండేది. దేవుని మహిమ నిలుచు స్థలమే దేవుని మందిరం. దేవుని యొక్క సన్నిధి నిలుచు స్థలమే దేవుని మందిరం. మీరు అనుకుంటారు 4 గోడలు అనుకుంటారు. దేవుని మందిరం అంటే ఒక పెద్ద కట్టడం అనుకుంటాం. దేవుని మందిరం అంటే మెదక్లో ఉన్న ఒక గొప్ప పురాతన పోయిన మందిరం అనుకుంటాం. దేవుని మందిరం అంటే లక్షలాది మంది వచ్చి ధ్యానిస్తున్న టెంపుల్స్ అనుకుంటారు. చాలామంది దేవుని మందిరం అంటే ఏంటి అని అంటే, పరిశుద్ధుడు మన మధ్య వసించు స్థలము, ఆయన మహిమ దిగి వచ్చే స్థలమే దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏముంటుందంటే మహిమ ఉంటుంది. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం దాకా త్వరగా చదువుదాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చూడండి, దేవుని మందిరం అంట యెహోవా తేజస్సుతో, దేవుని తేజస్సుతో ఎప్పుడు నింపబడాలి. గుర్తుంచుకోండి, దేవుని మందిరము డెకరేషన్తో నింపబడటం మాత్రం కాదు, దేవుని మందిరము అలంకరణలతో నింపబడింది కాదు, దేవుని మందిరము గొప్ప ఇదిగో యాంబియన్స్తో నింపబడేది మాత్రమే కాదు. దేవుని మందిరము ప్రాధాన్యంగా దేని చేత నింపబడాలి అని అంటే, దేవుని యొక్క మహిమ చేత నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ స్టేజ్ లేకపోయినా, ఆ స్క్రీన్ లేకపోయినా, ఇక్కడ గొప్ప మ్యూజిక్ లేకపోయినా, అక్కడ గొప్ప మీడియా టీం లేకపోయినా, ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా దేవుని మహిమ నిలిచి ఉంటే సంతోషం. ఈ మందిరము ప్రారంభించబడినప్పుడు మొదట్లో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పాత వీడియోస్ చూడండి. స్టేజ్ లేదు అప్పుడు, ఒక కార్పెట్, రెడ్ కార్పెట్, ఒకే ఒక లైట్ ఉండేది. మాకు సౌండ్ సిస్టమ్ అంటే ఆ స్ట్రేంజర్ బాక్సే, ఒక్క బాక్స్ ఉండేది అంతే. ఓన్లీ పెద్దోళ్ళు కూర్చుంటానికే కుర్చీలు ఉండేవి, ఒక 5-6 ఉండేవి. మిగతా వాళ్ళందరూ చాపల మీద కూర్చునేవాళ్ళు. కానీ అప్పుడు కూడా సంతోషించాం, అప్పుడు కూడా దేవునిలో పరవశించాం, అప్పుడు కూడా దేవుని మందిరంలో ఆనందించాం. దేవుని మందిరము ఉన్న ఫెసిలిటీస్ మీద ఆధారపడి ఉండదు. గుర్తుంచుకోండి, దేవుని మందిరము అలంకరణల మీద ఆధారపడింది కాదు, దేవుని మందిరము కట్టడల మీద ఆధారపడింది కాదు, దేవుని మందిరము అక్కడ కనబడే అలంకరణలు లేకపోతే గొప్ప షో మీద ఆధారపడింది కాదు. యెహోవా తేజస్సు చేత నింపబడినది దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ లైట్లు ఆగిపోయినా కూడా యెహోవా తేజస్సు ఇక్కడ ఆయన వెలుగుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు ప్రకాశమానమై వెలుగుతుంటుంది. వాక్యమే వెలుగుగా కనబడుతూ ఉంటుంది. వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యమే బ్రతుకులతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యమే జీవితాలను సరిచేస్తూ ఉంటుంది. వాక్యమే అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకొస్తూ ఉంటుంది. దేవుని మందిరము యెహోవా తేజస్సుతో నింపబడేదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనము ఒక కట్టడమైన నిర్మాణం కొరకు, మందిరం కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ దాంతోపాటు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? సుందరమైన మందిరంలో పాటు దేవుని తేజస్సు కూడా నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏమనుంది? ఆ
ఆ మందస్ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మనం దేంతో నింపుతున్నాం మందిరాన్ని? మనం మందిరాన్ని చైర్స్తో నింపుతాము, మందిరాన్ని అలంకరణతో నింపుతాము, మందిరాన్ని ఫెసిలిటీస్తో నింపుతాము, ఏసీలు పెడతాము, అవి పెడతాము, ఇవి పెడతాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొదట మందిరాన్ని దేనితో నింపబడాలో తెలుసా? యెహోవా తేజస్సుతో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదవండి. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ప్రత్యక్షపు గుడారములోకి మోషే కూడా వెళ్ళలేకపోయాడంట. దేవుని తేజస్సు నిలిచి ఉంటే యాజకుడు ప్రవక్త అయిన మోషే కూడా దేవుని మందిరంలో వెళ్ళటానికి గజ 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 ఉడికిపోయేవాడంట. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఆమేన్. ఇశ్రాయేలీయులు ప్రయాణం యొక్క వాళ్ళ యొక్క అలవాటు ఏంటి అని అంటే, మేఘం ఉంటే ఇక్కడ ఉంటాం, దేవుని సన్నిధి ఉంటే ఇక్కడ ఉంటాం, దేవుని సన్నిధి లేకపోతే దేవుని సన్నిధితో పాటు వెళ్తాం. దేవుని మందిరములో యెహోవా తేజస్సు చేత నింపబడతాయి. ఇందాక మందిరములో అన్నాడు, 2 చోట్ల ఉంది దేవుని తేజస్సు. మందిరము మీద అని అన్నాడు. ఆ మందిరము మీద యెహోవా తేజస్సు వచ్చినప్పుడు మందిరము లోపల కూడా తేజస్సుతో నింపబడింది. దేవుని మందిరము లోపల మాత్రమే కాదు, దేవుని మందిరము చుట్టూ ప్రాంతాల్లో కూడా ఒక ప్రత్యేకమైన మహిమ చేత నింపబడి ఉంటుంది. చాలామంది దేవుని మందిరం చర్చ్ అట్లా వెళ్తుంటే ఆ చర్చ్ బయట నుంచొని అలా నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ చర్చ్ వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు? దేవుని మందిరము చుట్టూ ఆయన తేజస్సు ఎప్పుడు నిలిచి ఉంటుంది, ఆయన మహిమ నిలిచి ఉంటుంది, ఆయన యొక్క సన్నిధి ఎప్పుడు నిలిచి ఉంటుంది. చూడండి, ఈ మందిరంలో పనిచేయటానికి దేవుడు అహరోను అతని కుమారులను నియమించినట్లుగా లేవీ కాండము 8వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది. లేవీ కాండము 8వ అధ్యాయము 5వ వచనము మనం చూస్తే మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యం ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. తరువాత అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పతకం చేసి ఆ పతకంలో ఉరీము తుమ్మీమును వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకెను కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఆమేన్. చూడండి, దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి యాజకుడిని మోషే నియమిస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాజకుడిని నియమిస్తూ ఉన్నప్పుడు యాజకుడు మొదట ఏం చేయబడ్డాడు? పరిశుద్ధపరచబడ్డాడు. చక్కగా పరిశుద్ధపరచబడ్డాడు. స్నానం చేసి పరిశుద్ధపరచబడి ఆ తర్వాత ఆ యొక్క ఎఫోదును, ఆ వస్త్రములను, అంగీలను, తర్వాత తల మీద ఉన్న పాగాను ఇదంతా పెట్టేవాళ్ళు. యాజకుడు ఒక ప్రత్యేకమైన రీతిగా ఉండాలి. యాజకుడు అందరితో పాటు సరిసా. నేను డిసైపుల్షిప్లో నేను ఎప్పుడు వాళ్ళు నేర్చుకున్నప్పుడు నేను చెప్పాను, నువ్వు నిలబడి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు నీ వస్త్రధారణ కరెక్ట్గా ఉండాలి. నువ్వు వ్యత్యాసంగా కనపడాలి. దట్స్ దట్ ఆ పబ్లిక్ స్పీచింగ్ మెథడ్లో అది రాయబడి ఉంటుంది. యూ షుడ్ కంప్లీట్లీ స్టే అవుట్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ షుడ్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సపరేట్ పర్సన్. ఎందుకు యాంగ్లికన్ చర్చెస్లో అంగీలు ఉంటాయి? ఎందుకు యాంగ్లికన్ చర్చెస్లో ఎఫోద్ ఉంటుంది? ఎందుకు యాంగ్లికన్ చర్చ్లో నడుముకి ఇది కట్టేసింది ఉంటుంది? ఎందుకు యాంగ్లికన్ చర్చెస్లో వాళ్ళు కర్రను పట్టుకుంటారు? పాత నిబంధనల నుంచి తీసుకున్నవే. అవి ఇప్పుడు వాడాలా వద్దా
అది మంచిదా కాదా అనే వాదము వివాదాలు అప్రస్తుతం. వాడాలా వద్దా అనే దాని గురించి నేను వెళ్ళటం లేదు. అది ఎక్కడ నుంచి తీసుకొనబడిందో చెప్తూ ఉన్నాను. ఒకళ్ళు వాడతారు, ఒకళ్ళు వాడకపోవచ్చు, అది డిఫరెంట్, అది వేరే టాపిక్. వాడాలా వద్దంటే నేను వేసుకుంటాను. ఒకవేళ నేను వివాహం చేస్తూ ఉన్నప్పుడు నేను వేసుకోవాలి. అది ఇట్స్ అన్ ఆర్డర్. ఒక యాజకుడు యాజక వస్త్రాలు వేసుకోవాలి. యాజకత్వం చేసేటప్పుడు, ఒక పరిశుద్ధమైన కార్యము చేసేటప్పుడు యాజకుడు ఆ వస్త్రములు వేసుకోవాలి. యాజకుడికి అహరోనుని సపరేట్ చేస్తూ ఉన్నప్పుడు అహరోనుకు నిలువుటంగీని, తర్వాత ఎఫోదును, నడుముకు తాడును, తర్వాత ఇంకా తల మీద పాగాను బిగించినట్లుగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరములో మనం చూస్తే యాజకుడు ఒక ప్రత్యేకమైన శైలిలో యాజకుడు ఉండేవాడు. యాజకుడు తాను పరిశుద్ధపరచుకునేవాడు. యాజకుడు దేవుని యాజకత్వం చేయటానికి మొదట అతను సిద్ధపడి ఆ తర్వాత మాత్రమే ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చేది. యాజక ధర్మం చేసేటప్పుడు యాజకుడు ఎప్పుడు తన గురించి తాను ప్రార్థన చేసుకుంటాడు. చూడండి, అక్కడే లేవీకాండంలో 16వ అధ్యాయము 5 నుంచి 10 వచనం చూస్తే యాజకుడు మందిరంలో ఏం చేసేవాడో మనం చూస్తూ ఉన్నాం. మరియు అతడు ఇశ్రాయేలు లేవీల కాండము 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతూ ఉన్నాం. మరియు అతడు ఇశ్రాయేలు సమాజం నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. చూడండి, ఇక్కడ యాజకుడు యాజకత్వం చేసేటప్పుడు యాజకుడు ఎప్పుడు డైరెక్ట్గా ప్రజల కొరకు ప్రార్థన చేయకూడదు. ఒక సేవకుడు మొదట తను సిద్ధపడాలి, తను పరిశుద్ధపరచుకోవాలి, తను సంసిద్ధంగా ఉండాలి, తను దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. అలా లేకుండా యాజకుడు సేవ చేయలేడు. అహరోను ప్రజల పాప పరిహారార్థమై బలి అర్పించే క్రమంలో మొదట తన కొరకు, తన కుటుంబం కొరకు మొదట ఒక బలిని అర్పిస్తూ ఉన్నాడు. ఆ తరువాత మాత్రమే ప్రజలందరి పాపముల నిమిత్తము మరొక గొర్రె మీద చెయ్యి పెట్టి వారి పాపముల నిమిత్తము ఆ గొర్రెను బలి అర్పించేవాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మందిరములో యాజకత్వం చేసే యాజకుడు ఎప్పుడు తన కొరకు తను ప్రార్థన చేసుకోవాలి, తను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక సర్జరీ రూమ్లోకి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక డాక్టర్ సర్జరీ చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు మురిగ్గా లేకపోతే అసలు చాలా మురిగ్గా అన్హైజీనిక్గా ఆ సర్జరీ రూమ్లోకి వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకు? ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సర్జన్ కూడా పేషెంట్ ఎంత క్లీన్గా ఉన్నా, ఆపరేషన్ థియేటర్ ఎంత క్లీన్గా ఉన్నా, సర్జరీ చేసే డాక్టర్ మొదట తను తాను పరిశుద్ధపరచుకొని ఆ సర్జన్ డ్రెస్ కోడ్ వేసుకొని ఆ గౌన్ వేసుకుంటాడు సర్జన్, ఆ క్యాప్ పెట్టుకుంటాడు, ఆ యొక్క ఎక్విప్మెంట్ గ్లౌజెస్ తొడుక్కుంటాడు, అన్నీ చేసుకున్న తర్వాత మాస్క్ పెట్టుకుంటాడు. అవన్నీ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ సర్జరీ రూమ్లోకి వెళ్ళి ఆపరేట్ చేస్తాడు. సేవ కూడా అలాంటిదే. ఇఫ్ యు ఆర్ నాట్ శాంక్టిఫైడ్, యు కెనాట్ శాంక్టిఫై పీపుల్, యు కెనాట్ ప్రే ఫర్ పీపుల్. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పాడు, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు, ఒక అపవిత్రుడు మరొకరిని పవిత్రపరచడానికి ప్రార్థన చేయలేడు. గుర్తుంచుకోండి ప్రియులారా, దేవుని మందిరంలో యాజకత్వం చేసేటప్పుడు యాజకుడును మొదట దేవుడు ఏమన్నాడంటే, మొదట నువ్వు శుద్ధిపరచుకో, మొదట నీ కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, ఆ తర్వాత ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. దేవుని మందిరంలో యాజకుడు ఏం చేయాలి అని అంటే, దేవుని సన్నిధి కొరకు ప్రార్థించాలి, యాచించాలి. యాజకుడు అనంటే యాచకుడు అనంటే ఏంటి? యాచించేవాడు. యాచన అంటే ఏంటి? బెగ్గర్. ఎక్కడ?
దేవుని పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర పెనుగులాడాలి. దేవుని పాదాల దగ్గర ఆయన కృప కొరకు అడగాలి. దేవుని పాదాల దగ్గర ఆయన ప్రత్యక్షత కొరకు అడగాలి. దేవుని పాదాల దగ్గర ఆయన కనికరం కొరకు యాజకుడు అడగాలి. అలా అడగకుండా ఆదివారము వచ్చి సేవ చేయలేము. మందిరములో యాజకుడు ఎందుకు అంత ఇంపార్టెంట్? యాజకుడికి ఎందుకు అంత గౌరవం? యాజకుడిని ఎందుకు ప్రజలు అంతగా ప్రేమిస్తారు? యాజకుడు చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారు అని అంటే, అది దేవుడు అతన్ని ప్రతిష్ఠించిన ప్రతిష్టను బట్టి, దేవుడు అతనికి ఇచ్చిన దర్శనమును బట్టి, దేవుడు ఆ యాజకుడిని ప్రత్యేకపరిచిన విధానాన్ని బట్టి. ఆమేన్. ప్రజలకు తెలుసు పాప పరిహారార్థము చేసేది దేవుడే, కానీ ప్రార్థన చేసేది మటుకు యాజకుడే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయనను పోలుస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రధాన యాజకుడిగానే పోల్చారు. ఎందుకు? ఆయన మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసేవాడు కనుక. యాజకత్వం చేసేవాడు దేవుని సన్నిధిలో బ్రతిమలాడాలి, పెనుగులాడాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి, దేవుని పాదాలను పట్టుకోవాలి. మందిరము అంటే కట్టడ కాదు, మందిరం అంటే పెద్ద యాంబియన్స్ కాదు. ఈరోజు చూసాం, మందిరము దేనితో నింపబడాలి? దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలి. అలంకరణలతో కాదు, గొప్ప సుగంధ ద్రవ్యములతో కాదు, లేకపోతే గొప్ప గొప్ప చిన్న పాటలతోనూ, లేకపోతే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో కాదు. మందిరములోకి వెళ్ళిన వెంటనే నువ్వు ఒక పరిశుద్ధత నీలోకి రావాలి. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము యెహోవా తేజస్సుతో నింపబడాలి. 2, దేవుడు యాజకులను నియమిస్తాడు, యాజకులను ప్రత్యేకపరచుకుంటాడు. 3, దేవుడు యాజకుడు ప్రజల కొరకు ప్రార్థించే ముందు యాజకుడు తనకు తాను తన పాప పరిహారార్థము ప్రార్థన చేయాలి. అలా తన్ను తాను ప్రత్యేకపరచుకోకుండా ఒక సర్జన్ వచ్చి ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి అపవిత్రుడుగా వచ్చి అపరిశుభ్రంగా వచ్చి ఆపరేషన్ చేస్తే ఏమవుద్దో తెలుసా? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. అంటే ఏంటో తెలుసా? ఆపరేషన్ చేశాడు కానీ పేషెంట్ చచ్చిపోయాడు. సేవ కూడా అలాగే మారుద్ది. సేవకుడు తన్ను తాను ప్రత్యేకపరచకుండా, తన్ను తాను పరిశుద్ధపరచుకోకుండా, తను దేవుని ఎదుట నిందారహితుడుగా లేకుండా వచ్చి ఇదిగో ఇక్కడ ప్రజలందరి పాపముల నిమిత్తము, పాప పరిహారార్థ నిమిత్తము ప్రార్థన చేస్తే ఎలాగూ కార్యం జరగదు. నేను ఆ డాక్టర్తో మిమ్మల్ని పోలుస్తూ ఉన్నాను. వాక్యం చెప్తాం, సర్జరీ చేస్తాం, పాటలు పాడతాం, కానీ విడుదల జరగదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వెళ్ళి దెయ్యములు పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దెయ్యము పోలేదు. కంప్లైంట్ వచ్చింది, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకువెళ్ళాము, ప్రార్థన చేస్తే ఈ దెయ్యం వదలలేదు అని అంటే ప్రభువు ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వదిలిపోయింది. శిష్యులు పక్కకు పిలిచి అడిగారు, ప్రభువా మేము కూడా ప్రార్థన చేసాము, గట్టిగా చేసాం ప్రభువా, అరుస్తా చేసాం ప్రభువా, ఎందుకు పోలేదు? మీరు ఏమన్నాడు? వాక్యం యొక్క శక్తిని గ్రహించలేకపోయారు, దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఇంగ్లీష్ సర్వీస్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తింటావు ఆరాయించుకోకపోతే ఏం ప్రయోజనం? వాక్యం వింటా ఉంటావు, కానీ దాన్ని చేయకపోతే కూడా అంతే. అలాగే యాజకుడు కూడా చెప్తూనే ఉంటాడు, కానీ ఆ రీతిగా బ్రతకకపోతే ప్రజల జీవితాల్లో కార్యము జరగదు. ఒక డాక్టర్ తను సర్జరీ చేసినప్పుడు ఎంత హైజీనిక్గా ఉండాలో, ఆ సర్జరీ చేసినాక సర్జరీ సక్సెస్ అవుతుంతో పాటు పేషెంట్ కూడా బ్రతికి బయటపడాలి. అప్పుడే పేరు, ఖ్యాతి ఆ డాక్టర్కి. మందిరంలో అయితే అప్పుడే దేవునికి మహిమ. నా ప్రియ సహోదరుడా, మందిరంలో యాజకుడు తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి,
ప్రజల నిమిత్తము, వారి పాపముల నిమిత్తము యాజకత్వము చేస్తూ ఉండాలి. మందిరంలో ఇంకా ఏముంటుంది అని అంటే, దేవుడు తన యొక్క పరిశుద్ధ స్వరమును వినిపించే స్థలము దేవుని మందిరము. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వచనంలో మనం చూస్తే ఈ రీతిగా రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వచనం. పొట్టేళ్ళు 60, సంఖ్యాకాండము 7:89. పొట్టేళ్ళు 60, మేకపోతులు 60, ఏడాదవైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కేరేబుల నడుము నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను. ఆమేన్, హల్లెలూయా. ఆ కెరూబుల మధ్య కరుణాపీఠం ఉంది. ఇట్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని అంటారు. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని అంటే ఆ కెరూబులు 2 ఉంటాయి. ఆ మందసం మీద ఆ కెరూబుల మధ్య కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠంలో నుంచి దేవుని స్వరం వినబడుతుందంట. అక్కడ రాయబడి ఉంది, మోషే ఎక్కడి నుంచి స్వరం వింటున్నాడంట? ఆ 2 కెరూబుల మధ్య నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. చూడండి, అతడు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము, థ్రోన్ ఆఫ్ గ్రేస్ నుండి, కరుణాపీఠము నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాటలాడెను. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుడు మాట్లాడతాడు. దేవుని మందిరములో మనిషి మాట్లాడడు. దేవుని మందిరములో దేవుని యొక్క రేమ, ప్రత్యక్షత నీకు కనబడుతుంది. మనిషిగా నేను చెప్తూ ఉంటాను, కానీ ఈ మాట నీ చెవులలోకి పడినప్పుడు, నీ హృదయంలోకి చొచ్చినప్పుడు ఆ మాట నీ హృదయంలో కార్యము చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి గ్రామస్తులతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ బోధకుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు మండలేదా అని అన్నారు. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గం ఉంటుంది. అది మన ప్రాణాత్మ దేహములను విభజించు ఖడ్గం వలె ఎముకలలోకి, మూలుగులలోకి చొచ్చుకుంటూ పోతుందని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని మాట శరీరమును సరిచేస్తూ ఉంటుంది, నీ ఆత్మను సరిచేస్తూ ఉంటుంది. దేవుని మాట నిన్ను బలపరుస్తూ ఉంటుంది, ఒకవైపు నిన్ను స్వస్థపరుస్తూ ఉంటుంది. దేవుని మాట ఒకవైపు నిన్ను బలపరుస్తూ ఉంటుంది, మరొక వైపు నిన్ను ఉజ్జీంపరుస్తూ ఉంటుంది. దేవుని మాట జీవపు ఊట. అందుకే అంటున్నాడు, నరపుత్రుడా, నీ ఎదురుగుండా పుస్తకపు చుట్టను భక్షించు అని అన్నాడు. దేవుని వాక్యము జీవితాన్ని సరిచేస్తుంది. దేవుని వాక్యము బ్రతుకులను మారుస్తుంది. దేవుని వాక్యము స్వభావాలను మారుస్తుంది. ఏంటి, చర్చస్కి వస్తే ఏం జరుగుద్ది? మత మార్పులు చేస్తారనుకుంటున్నారా? లేకపోతే కులాలను, మతాలను మార్చేస్తారనుకుంటున్నారా అని అంటే, మారుస్తుంది దేవుని వాక్యం. ఏం మారుస్తుంది తెలుసా? నీ బుద్ధిని, నీ స్వభావాన్ని, నీ పాపపు నైజమును, నీ యొక్క అపవిత్రమైన మనస్సును మారుస్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. You can be in your same caste, you can be with your same name, you can be in your same status, but your heart will be changed when you come to the word. నీ కులము మారదు, నీ మతము మారదు, నీ స్థితిగతులు మారదు, కానీ నీ బ్రతుకును, నీ హృదయములను, నీ పాపపు స్వభావాన్ని, నీ పాపపు బుద్ధిని, నీ నైజమును, నీ స్వభావాన్ని, నీ మాట తీరును, నీ నడవడికని మార్చేది దేవుని మందిరములో ఉన్న దేవుని సన్నిధి. అందుకే దేవుని మందిరము అంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు మందసము పైన 2 కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో. క్లియర్గా మందసము నుంచి స్వరం వినపడుతోంది. కరుణాపీఠములో నుండి, ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుని యొక్క స్వరము మోషేతో మాట్లాడుచూ ఉండెను అనే వాక్యంలో మనం అక్కడ చూసాం. దేవుని స్వరము నువ్వు వింటున్నావా? దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఏ స్వరాలను వింటున్నావు? నీ పక్క వాళ్ళ స్వరాన్ని వింటున్నావా? వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే ముచ్చట్లు వింటున్నావా?
వారు వీరు చెప్పుకునే ఆ యొక్క కొండెములలో నువ్వు పాల్గొంటున్నావా? దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని మందిరంలో ఏమి వింటున్నావు? దేవుని యొక్క మాట వినబడే స్థలము దేవుని మందిరము. చూడండి, దేవుని మందిరములో న్యాయం జరుగుద్ది. దేవుని మందిరములో దేవుడు రోషం కలిగిన వాడు. తను ప్రత్యేకపరిచిన తన యొక్క యాజకుడు ఈ గస్టులను కొంచెం కంట్రోల్ చేయండి. ఓకే ఓకే వదిలేసేయండి, ఫ్రీగా వదిలేసేయండి, వెనక్కి అయిపోతారండి. ఓకే, సో ఈ యాజకుడు పక్షమున దేవుడు నిలబడతాడు. గుర్తుంచుకోండి, సేవకుడితో దేవుడు ఉంటాడు. సేవకునికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే దేవుడే వచ్చి వ్యాజ్యం ఆడతాడు. చూడండి, మీకు ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. నంబర్స్, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే త్వరగా చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదువుదాం. మైక్ పని చేయట్లేదంట, రిఫరెన్సెస్ మైక్ పని చేయట్లే. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక, మోషే కూషు దేశస్థుల స్త్రీని పెళ్లి చేసుకున్నందు వలన అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా, ఆయన మాతో మాట్లాడుడా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీ ముగ్గురు ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు? ప్రత్యక్షపు గుడారముకు రండి అని ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని మందిరము సేవకుడి పక్షమున నిలబడతాడు దేవుడు. సేవకునికి వ్యతిరేకంగా సేవకుని పర్సనల్స్లోకి అనేక మంది వెళుతూ ఉంటారు. మోషే వివాహం చేసుకుంటే ఆ స్త్రీని చేసుకున్నాడా, ఏమని చేసుకున్నాడా? వై ఆర్ యు గెటింగ్ ఇన్ ద పర్సనల్స్ ఆఫ్ ద గాడ్ సర్వెంట్? దేవుని సేవకుని యొక్క పర్సనల్స్లోకి నువ్వు వెళ్తున్నావా? దేవుని సేవకుని యొక్క పరిస్థితులు నువ్వు చూస్తూ ఉన్నావా? చాలామంది అంటూ ఉంటారు సేవకుల్ని, అబ్బా సూటు బూట్ వేసుకున్నాడు, ఎంత డబ్బులు అవసరమా, ఎంత 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 సూటు బూట్లు అవసరమా, లేకపోతే ఇదిగో వాళ్ళ ఆవిడ చూడు ఎలాంటి చీర కట్టిందో, ఆయన చూడు ఎలాంటి కారులో తిరుగుతున్నాడో, ఈయన చూడు. నీకు తెలుసా అంతకుముందు నిద్రలేని రాత్రులు పడ్డాడు ఆ సేవకుడు, నువ్వు ఉన్నావా? అంతకుముందు ఆకలితో పడుకున్నాడు, నువ్వు చూసావా? దేవుడు ఇప్పుడు హెచ్చించాడండి. దేవుడు ఇప్పుడు తన సేవకుడిని హెచ్చించాడు. నీకెందుకు? వై ఆర్ యు జడ్జింగ్ గాడ్ సర్వెంట్స్? మిరియాము అహరోను మోషే పెళ్లి చేసుకుంటే కాముగా ఉండకుండా గొడుగుతున్నారంట. పెళ్ళవసరమా, ఆయనకి పెళ్ళవసరమా అని అంటున్నారంట. దేవుడు వారు మాట్లాడుకుంటాము విని, మోషే విని బాధపడలా, మోషే బాధపడి వెళ్ళి దేవుడికి చెప్పలా, దేవుడే విన్నాడు. గుర్తుంచుకోండి, సేవకునికి యాజకునికి దేవుని మందిరంలో వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మిరియాము అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు మోషే యొక్క అధికారాన్ని ప్రశ్నించారు. ఏమంటున్నారు తెలుసా? మోషేతోనైనా దేవుడు మాట్లాడేది, మేము మాతో దేవుడు మాట్లాడడా? మేము వాక్యం చెప్పలేమా? మేము ప్రార్థనలు చేయలేమా? ఆయనే నా సేవకుడు? అహరోను మిరియాము వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆ మాటలు దేవుడు విని మోషే గురించి దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే దేవుడు కలగజేసుకొని, మీరు ముగ్గురు కలిసి నా మందసం దగ్గరికి రండి, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని ముగ్గురిని పిలిచాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, డోంట్ గెట్ ఇన్ టు టూ మచ్ ఆఫ్
దాన్ని ఏమంటారు, ఆ పదం నాకు గుర్తురావట్లేదు. ఆర్గ్యుమెంట్స్ కాదు, వివాదాలకు వెళ్ళొద్దు, లేకపోతే కాన్స్పిరసీలోకి వెళ్ళొద్దు. కాన్స్పిరసీ, డోంట్ గెట్ ఇన్ టు కాన్స్పిరసీస్. నీకు సంగతి తెలుసా, ఆమె కట్టుకున్న చీర ఎంత తెలుసా, ఆ పాస్టర్మ్మ కట్టుకున్న చీర ఎంతో తెలుసా, ఆయన ఎంత కారు ఎంతో తెలుసా, బాడీ గార్డులు అవసరమా, కల్వరి టెంపుల్లో కుక్కలు అవసరమా, నీకెందుకు, కుక్కలు ఉన్నాయా నక్కలు ఉన్నాయా, పనికి మాలిన వీడియోలు పెడతా ఉంటారు. స్టేడియంలో వర్షిప్ అవసరమా, నీకెందుకు, నీ సేవ నువ్వు చేయరాదు, ఏడుపు ఎందుకు, జలస్, ద స్పిరిట్ ఆఫ్ జలస్. I'm telling you, don't get to the personals of God's servants. ఒకవేళ వాళ్ళు అలాగ వ్యర్థంగా చేస్తే, నువ్వన్నట్లే వాళ్ళు నిజంగానే దేవుని యొక్క నామాన్ని వాళ్ళు దూషణ పాలు చేస్తుంటే, వాళ్ళు దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. వారికి ఇంకా అధికమైన తీర్పు ఉంది వాళ్ళకు. నువ్వు వాళ్ళ గురించి అంత బాధపడక్కర్లే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఆయన గురించి ఏడుస్తూ ఉంటుంటే, అమ్మ మీకు ఒక దండం, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. మన గురించి మనం ఏడుద్దాం, మన బ్రతుకులు మార్చుకుందాం, మన బుద్ధులు మార్చుకుందాం. ఎదుటివాడి మీద చూచి ఏడవటము దేవుని బిడ్డలుగా మనం ఆపాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మోషే గురించి మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు విని వెంటనే వారిని ప్రత్యక్ష గుడారంకు తీసుకొచ్చాడు. అందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ తర్వాత మోషే, చదవండి అక్కడ, ఆ తర్వాత వచ్చిన చదవండి అమ్మా. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండి. మోషే అహరోనును మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి, చూడండి వాక్యంలో ఎంత క్లియర్గా రాయబడి ఉంటుందో, అదేదో నిచ్చెన దిగినట్లుగా, అదేదో దేవుడు పైన టాప్ ఫ్లోర్లో ఉన్నాడు డౌన్ ఫ్లోర్కి దిగినట్లుగా, దేవుడు మేఘస్తంభము మీద నుండి దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద ఎవరు నిలిచారు? దేవుడు నిలిచాడు. గుర్తుంచుకో, దేవుని మందిరములో దేవుడు నిలిచి ఉంటాడు. దేవుని మందిరములో దేవుడు దిగి వస్తాడు. దేవుని మందిరములో దేవుని స్వరం వినపడుతుంది. దేవుని మందిరములో దేవుని యొక్క తేజస్సు చేత నింపబడుతుంది. వాక్యంలో రాయబడి ఉంది, ఆ మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము యొద్ద నిలిచి, అదేదో దేవుడు నడుస్తున్నట్లుగా అక్కడ దేవుడు ఆగినట్లుగా రాశాడు. దిగాడు, నిలిచాడు, మాట్లాడటం ప్రారంభించాడు. తర్వాత చూద్దాం. అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. అరే, మీరు ప్రవక్తలు అంటున్నారు కదా, మీతో అయితే నేను మీతో మాట్లాడితే మీకు దిక్కు లేదు. మోషే అయితే నేను మోషే ముఖాముఖిగా మాట్లాడుకుంటాం అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అని దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం.
దేవుని మందిరములో సేవకునికి వ్యతిరేకంగా లేచినప్పుడు సేవకుని యొక్క పర్సనల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అహరోను, ఆ తర్వాత మిరియాము. ఈ వివాహం అవసరమా, ఇంత ఖర్చు అవసరమా, ఇది అవసరమా, అది అవసరమా అని మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు వాళ్ళ మాటలు విని ఆకాశం నుండి ఆ యొక్క మేఘస్తంభము నుండి దిగి ఆయన ఆ యొక్క మందిరపు ప్రత్యక్షపు గుడారపు ద్వారము యొద్ద నిలిచి వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రియులారా, దేవుని మందిరములో దేవుడు న్యాయము తీర్చే దేవుడే అన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు ఇదిగో బలహీనుల పక్షమున ఆయన వ్యాజ్యము చేస్తాడు, నిరపరాధుల పక్షమున ఆయన నిలబడతాడు. దేవుడు న్యాయము తీర్చువాడు. నీకు విషయం తెలుసా? ఒకవేళ యాజక ధర్మం చేస్తూ పనికి మాల పనిచేస్తే దేవుడు ఎవరినో వదిలేడా? ఏలీ కుమారులు మందసము దగ్గర ఆ యొక్క ఆ దేవుని మందిరావరణములో లంచగుండల వలె కామముతో పనికి మాలిన పనులు మందిరావరణంలో చేస్తూ ఉంటుంటే దేవుడు తీసుకెళ్ళి వాళ్ళని యుద్ధ భూమిలో చంపించేశాడంతే. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? దేవుని మందసం మీద పొరపాటున మందసం పడిపోతుందని ఒక వ్యక్తి ఇలా చేపట్టుకున్నాడు, అంతే, పడి చచ్చిపోయాడు. దేవుని మందసం మీద చెయ్యి వేయటానికే గజగజ వణకాలే. అలాంటి దేవుని మందసము మోసే యాజకుడు పక్షమున దేవుడు ఉండడా? దేవుడు మాట్లాడ్డా? ప్రియ సంగమా, మందిరములో దేవుని తేజస్సు, దేవుని స్వరము వినపడుతుంది, కనపడుతుంది. దేవుడు దిగి వస్తాడు, దేవుడు ద్వారం దగ్గర నిలిచి ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. మందిరంలో జరిగే విషయాలు నేను నీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు మందిరం అంత గొప్పది, ఎందుకు దేవుని మందిరం అంత ఇదిగో పరిశుద్ధమైనది, ఎందుకు దేవుని మందిరముకు మనం రావాలని ఇష్టపడతాము. కరోనాలు వచ్చినా, కోవిడ్లు వచ్చినా దేవుని మందిరంకు వెళ్ళాలని ఆశ ప్రజల్లో ఎందుకు అంత ఉంది? ఎందుకంటే దేవుని మందిరంలో దొరికే సమాధానము మామూలు సమాధానం కాదు, ఈ లోకంలో కనబడే సమాధానము కాదు. మరొక సమయంలో కూడా మోషేకు వ్యతిరేకంగా కోరాహు వ్యతిరేకంగా లేస్తాడు. కోరాహు అతని యొక్క స్నేహితులు వ్యతిరేకంగా లేస్తాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు. ఇశ్రాయేలులో పేరు పొందిన సబీకులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మోషే అహరోనులకు విరోధంగా కొంతమంది పోగయ్యి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోను ప్రతివాడును పరిశుద్ధుడే. నువ్వు వచ్చి వాక్యం చెప్పక్కర్లేదు, నువ్వు వచ్చి ఇక్కడ వర్షిప్పులు చేయక్కర్లేదు, నువ్వు వచ్చి ఏదో చేయక్కర్లేదు, మేమందరం ఆల్రెడీ పరిశుద్ధులమే అని అంటున్నారు వాళ్ళు. నువ్వు రాక్కర్లేదు మోషే అహరోనులారా మీరు దూరంగా పొండి అని మోషే అహరోనును కొంతమంది గుంపుగా లేచి వ్యతిరేకంగా తయారయ్యారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళ పక్షంలో మాట్లాడుతూ దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి 19వ వచనం మనం చూస్తే 19వ వచనం నుంచి, కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా, దేవుని మందిరంలో విరోధంగా దేవుని సేవకు విరోధంగా కొంతమందిని కోరాహు పోగు చేశాడు. దేవుని మందిరం దగ్గరికి అనేక మందిని గుంపుగా తీసుకొచ్చాడు. దేవుని మందిర ఆవరణం దగ్గర నిలబెట్టాడు. అందరిని నిలబెట్టినప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా మహిమ సర్వ సమాజముకు కనబడెను. తర్వాత చదవండి. అప్పుడు యెహోవా సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని. దేవునికి కోపం వస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, మోషే అహరోను మిగతా వాళ్ళందరినీ పక్కకు పంపించు, ఈ కోరాహుతో వచ్చిన ప్రజలందరినీ వదిలేసాయి, నేను వాళ్ళ సంగతి చూస్తాను, ఇదిగో నేను అగ్నిని పంపిస్తాను, ఇప్పటికిప్పుడు వాళ్ళని కాల్చివేస్తానని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మోషే అహరోను ప్రార్థిస్తూ ఉన్నారు. తర్వాత చదవండి. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా ఈ ఒక్కడు పాపం చేసినందున సమస్త సమాజం మీద నీవు కోపపడదువా
అని వేడుకొనిరి. ఆ. అప్పుడు యెహోవా ఆ. మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు ఈ గుంపుగా వచ్చిన దుమ్మిగా వచ్చిన వీళ్ళందరినీ నేను అగ్నిని కురిపించి కాల్చివేస్తానంటే మోషే అహరోనులు సాగిలపడి అడుగుతున్నారు, అయ్యా వద్దయ్యా, ఒక్కడు చేసిన తప్పుకి వీళ్ళందరినీ శిక్షిస్తావా? ఒక్కడు చేసిన తప్పుకి ఈ ప్రజలందరినీ కాల్చివేస్తావా? వద్దయ్యా అని బతిమలాడితే దేవుడు అన్నాడు, అయితే ఒక పని చేయండి, కోరాహు ఇంకా ఆ ముగ్గురు పేర్లు ఉన్నాయి కదా, కోరాహుతో పాటు ఇంకెవరు ముందు వచ్చిన కలండి, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగు, మీరు ఇంటికి వెళ్ళండి బాబు అన్నాడు. ఇంటికి వెళ్ళారు. కోరాహు ఇల్లు దూరంగా ఉండండి అన్నాడు. అబీరాము దూరంగా ఉండండి అన్నాడు. దాతాను ఇంటికి దూరంగా ఉండమన్నాడు. తర్వాత నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతానును అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారము దూరమును నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినది ఏది వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించును. మీకు అర్థమవుతుందా? కోరాహు, దాతాను, అబీరాములు ఈ ముగ్గురు కాన్స్పిరసీ చేశారు. ఎవరికి వ్యతిరేకంగా? మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా. వీళ్ళు ముగ్గురు లేచి జనాలను రెచ్చగొట్టి గుంపుగా తీసుకొచ్చి మోషే, అహరోను, మీరు అక్కర్లేదు, మేము పరిశుద్ధమే, మేము సేవ చేయగలుగుతాం, మేము కూడా మందిరం కట్టగలుగుతాం, మేము కూడా దేవుని ప్రతినిధులమే అని అంటం ప్రారంభించారు. అయితే దేవుడు అన్నాడు, మోషే, అహరోను, మీరు ఒక్కసారి పక్క తప్పకుండానా నేను అగ్నిని కురిపించి వీళ్ళందరినీ కాల్చేస్తా అన్నాడు. మోషే, అహరోనులు, లేదు ప్రభువా, అందరినీ కాల్చేస్తే ఏముంది ప్రభువా, ఈ పనికిమాలిన ముగ్గురు వల్ల మిగతా వాళ్ళందరూ చావాలా అని వేడుకుంటే దేవుడు అన్నాడు, ఒక పని చేయండి, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. ఎవరి ఇళ్లకు వాళ్ళు పంపిస్తే దేవుడు ముగ్గురు ఇళ్ల గురించి చెప్పాడు. ముగ్గురు గుడారాలు, కోరాహు, అబీరామ్, దాతాను, ఈ ఇంటికి దూరంగా ఉండండి అని ప్రజలకు చెప్పమన్నాడు. వాళ్ళ ఇళ్లకు దూరంగా ఉన్నారు. వారి కుటుంబాలు, భార్య బిడ్డలు ఆ గుడారాలు బయట నిలబడి ఉన్నారు. దేవుడు ఒక వింత పుట్టించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు వింత పుట్టించిన వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాకు అలక్ష్యము చేసిరని మీరు తెలియననెను. ఆ తర్వాత ఏం జరిగింది? 31వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను అని వాక్యంలో రాయబడి ఉంది. దాతాను, కోరాహు, అబీరాము వాళ్ళు ముగ్గురు వాళ్ళ కుటుంబాల ముందు భూమి ఇట్లా నెరలుగా వచ్చింది. భూమి తెరుచుకొని వాళ్ళని లోపలికి వేసేసుకొని భూమి మూసుకుపోయింది. ముగ్గురు దేవునికి వ్యతిరేకంగా లేచారు. దేవుని ఉగ్రత ఆ 3 కుటుంబాల మీదకు వచ్చింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. 32వ వచనం, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగి వేసెను. జాగ్రత్త సుమా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు.
చాలా ఊరుల్లో చూస్తూ ఉంటాం, మందిరాల్లో చూస్తూ ఉంటాం. 2 వర్గాలు ఉంటారు. మీరు గొప్ప అంటే మేము గొప్ప, మేము గొప్ప అంటే మీరు గొప్ప అనుకుంటూ ఉంటారు. ఇదిగో ఒక మందిరంలోనే గుంపులు తయారవుతూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని మందిరాల్లో పోలీసుల పహారాల మధ్య ఆరాధన జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు దేవుడు ఏమాత్రము సహించడు. దానికి కారణమైన వారిని దేవుడు భూమిని నెరలు తెరిచి భూమిలో మింగివేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. మరొక సందర్భంలో అహరోను గురించి వ్యతిరేకంగా ఒకడు మాట్లాడతారు. అహరోను సేవకుడా, అహరోను యాజకుడా, మేము యాజకులం కామా, మాకు కర్రలు ఉన్నాయి, అహరోన్లాగా మాకు కర్రలు ఉన్నాయి, మేము కూడా సేవ చేస్తాము అని అంటే, ఓ పని చెయ్యండి, మీరు మీ కర్రలన్నీ తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర పెట్టండి. ఉదయకాలమున ఏ కర్ర చిగురిస్తుందో ఆ కర్ర నిజమైన యాజకుడు, సేవకుడు అని చెప్పినప్పుడు ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళందరూ కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారం దగ్గర పెట్టినప్పుడు అహరోను కర్ర చిగురించింది. దేవుడు తన యాజకుల పక్షమున నిలబడతాడు. దేవుడు తన యాజకుల పక్షమున యుద్ధము చేస్తాడు. ఎలీషా బయట కూర్చున్నాడు, సిరియన్ దండు వస్తూ ఉంది, పక్కన గెహజీ కూర్చున్నాడు. అయ్యా నీకు అర్థం కావట్లేదు, సిరియన్లు వస్తూ ఉన్నారు అంటే, దేవా వీడు కన్నులు తెరువారన్నాడు. తన దాసుని కన్నులు తెరవబడినప్పుడు అగ్నిరథములు వస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలను కాపాడటానికి. జాగ్రత్త, దేవుని బిడ్డల పక్షమున దేవుడు ఊరుకోడు. వారి కనుగుడ్డును ముట్టినప్పుడు దేవుడు తన కనుగుడ్డుని ముట్టినట్లుగా దేవుడు భావిస్తాడు. కోరాహు మిగతా వారి యొక్క కుటుంబాలు ఎలాగూ భూమి నెరలు విడిచి వారిని ఎలాగూ మృంగివేసిందో దేవుడు సేవకుల పక్షమున నిలబడతాడు. జాగ్రత్త. మీరు అనుకోవచ్చు, ఈ సేవకులు భలే ఖతర్నాక్ వీళ్ళు, ఎంతసేపు సేవకుని బెదిరిస్తే వీళ్ళు బెదిరించేసి మంచి మొత్తం కంచేసేసుకుంటున్నారు, వీళ్ళ గురించి ఏం మాట్లాడకుండా అనుకుంటున్నారు. తమ్ముడా, నువ్వు తీర్పు తీర్చొద్దు, వాళ్ళని ఏర్పరచుకున్న దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. వాళ్ళు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తారు. ఒకవేళ దేవుని సేవను విడిచి దుర్మార్గమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటుంటే దేవుడు వాళ్ళని భ్రష్టాత్మకు అప్పచెబుతాడు. చెప్తున్నా, గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడిన వాళ్ళు దేవుని సేవను మరిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని భ్రష్టాత్మకు అప్పచెప్పిన సంఘటనలు, అలాంటి సేవకులను చాలామంది మనం చూసాం. దేవుడు లెక్క చూసుకుంటాడు, దేవుడు వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. నువ్వెవరు వాళ్ళని తీర్పు తీర్చడానికి? వాళ్ళ పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళి తొంగి చూడటానికి నువ్వెవరివి? దేవుని వాక్యం చెప్తుంది, హౌ డేర్ యూ కెన్ టాక్ అబౌట్ మై సర్వెంట్ మోసెస్. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఇలాంటి న్యాయం ఉంటుంది. దేవుడు వ్యాజ్యం ఆడతాడు. దేవుని మందిరంలో తన యొక్క బిడ్డల పక్షమున యుద్ధము చేస్తాడు. తర్వాత మనము చూస్తే, ఇంకా ఈ రీతిగా మనము చూస్తే దేవుని మందిరంలో అనేకమైన పరిస్థితులు గుండా దేవుని మందిరంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవుని మందిరంలో ఇప్పుడు ఈరోజు మనం ఏమేమి తెలుసుకున్నాం? దేవుని మందిరంలో ఏముంటుంది? యెహోవా తేజస్సు చేత నింపబడుతుంది. దేవుని మందిరంలో ఏం వినపడుతుంది? దేవుని స్వరము వినపడుతుంది. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? న్యాయము జరుగుద్ది. దేవుని మందిరంలో ఏం జరుగుద్ది? వివాదాలు తీర్చబడతాయి. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? సేవకుని పక్షంలో దేవుడు వ్యాజ్యం ఆడతాడు. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? దేవుడు తన సేవకుని హెచ్చిస్తాడు. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? దేవుడు ఇదిగో దేవునికి వ్యతిరేకమైన వారిని దేవుడు శిక్షిస్తాడు. దేవుని మందిరములో God's sanctuary is the place where you can see God moving in action. దేవుడు క్రియలు చేయటము నువ్వు ఎక్కడ చూడగలుగుతావంటే ఈ ప్రపంచం అంతట్లో దేవుని మందిరంలోనే చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలను చూస్తావు, దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తావు, దేవుని అద్భుత కార్యాలు చూస్తావు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన కన్నీరుక్తుడు మనం చూస్తాం. దేవుని సన్నిధిలో నువ్వు ఇదిగో అంగలార్చినప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకించడం ఇక్కడ చూస్తావు. దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరావరణంలో మనందరము నిలిచి ఉంటుండగా దేవుని వైపు చూద్దాం. ఆ మందిరములో దేవుని తేజస్సు నిండినట్లుగా, దేవా మేము మందిరము గొప్ప మందిరం కట్టాలని ఆశిస్తున్నాం, కానీ ఎంత గొప్ప మందిరమైనా దాంట్లో ఏముండాలి?
నీ తేజస్సు నిలిచి ఉండాలి, నీ సన్నిధి నిలిచి ఉండాలి, నీ స్వరము వినబడాలి. నీ యొక్క కరుణాపీఠము నుండి నీ స్వరము మోషేకు ఎలాగ వినబడిందో, నీ యొక్క బలిపీఠము నుండి నీ స్వరము బయటికి రావాలి అని ప్రార్థన చేద్దాం. దేవుని తట్టు చూద్దాం, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కళ్ళం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు. మీ కృప కొరకై నీకు వందనాలు. ఇదిగో మీ సన్నిధిలో మేమందరము ప్రార్థిస్తూ ఉండగా, మీ కృప కొరకై కనపడుతూ ఉండగా, ఇదిగో తండ్రి, నీ మందిరములో మీ యొక్క సన్నిధి మాతో ఉంచి దేవా, ఇదిగో మీ యొక్క మహిమ నిలుచు స్థలముగా, దేవా నీ కనుదృష్టి నిలుపు స్థలముగా, నీ స్వరము వినబడు స్థలముగా, న్యాయము తీర్చే స్థలముగా, సేవకుల పక్షమని యుద్ధము చేసి న్యాయము తీర్చే స్థలముగా మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోవా తేజస్సు, యెహోవా ఇదిగో ఆయన మేఘస్తంభము నుండి దిగి ప్రత్యక్షపు గుడారపు ద్వారముల దగ్గర నిలిచి మాట్లాడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి మందిరంలో కనబడుతుంది, దేవుని సన్నిధిలో మందిరంలో కనబడుతుంది, దేవుని సన్నిధి మందిరంలో అనుభవిస్తాం. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో మనం ఉంటుండగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూద్దాం, దేవుని పరిశుద్ధ నామం వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. అందరం ప్రార్థన పూర్వకంగా దేవుని వైపు చూద్దాం. మన్నాను పక్షులు తిని అందించావు, అన్యు మన్నాను పక్షులు తిని అందించావు, అన్యు అధికము గావును. అన్నీయుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీయుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా కురా నీ విశ్వాస యాత్రలో, నీవు నడువు నా ముందు నడువు నా విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయా. నీ సన్నిధి చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయా. ఈ లోక అధికారం రాజకిరీటం తలపై మెరుస్తూ ఉంటున్నను. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో, నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే మాకు చాలయా, మాకు విశ్వాస నీవేనయా. నీ సన్నిధియే మాకు చాలయా, మాకు విశ్వాస నీవేనయా.
లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నువ్వు రావా మాయో ఈ విశ్వాస యాత్రలో నీవు నడువు నా ముందు విశ్వాస యాత్రలో ఇదే నాకు చాలయా, నా తుది వాంఛ నీవేనయా, నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, అన్నీ ఉండి నువ్వు లేకపోతే మేము కట్టే మందిరాలు వ్యర్థం, మేము చేస్తున్న ప్రయత్నాలు వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాను ప్రయాస వ్యర్థం కదా ప్రభువా. మేము మందిరాలు కట్టడానికి మేము దేవా ప్రయాసపడుతున్నాము, కానీ దానితో పాటు నీ సన్నిధిని మేము తీసుకువెళ్ళే వారిగా ఉండగట్టుగా సహాయం చేయండి. నీ మందస్సము మాతో రావాలి, నీ ప్రత్యక్షత మాతో నిలవాలి, నీ మేఘము ఎటు వెళ్తే అటువైపు మేము వెళ్ళేవారిగా ఉండగట్టుగా సహాయం చేయండి. నాతో మాతో మాట్లాడి కృప చూపించి జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.